హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను మీకు పిల్లలకి ఎంతో హెల్దీ ఫుడ్ అండ్ బలాన్ని పెంచే ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. సెర్లాక్లో వాటికన్నా ఇది మంచిది. హోమ్ మేడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూపిస్తాను, చూసేయండి. దానికోసం ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని ఈ కప్ అండి, ఈ కప్ తోటి 2 కప్స్ బియ్యం తీసుకుంటున్నాను. రైస్ ఇలాగా 1 కప్పు కందిపప్పు అండి, 1 కప్పు పెసరపప్పు, చూడండి. వీటిలో వాటర్ పోసుకొని మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఏమన్నా డస్ట్ అలా ఏమన్నా ఉన్నా మొత్తం క్లీన్ అవుతాయి. మంచిగా వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోండి. నేను చూపించేవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. రిమైనింగ్ ఎవరెవరి ఇంట్రెస్ట్ వాళ్ళు చేసే విధానాన్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకుంటూ ఉంటారండి. ఇవైతే మెయిన్ అండి. చూడండి, ఇలా ఒక ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం తడారిపోయే వరకు 1 అవర్ ఫ్యాన్ కిందన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఎండలన్నా పెట్టుకోవచ్చు. ఇలా నీట్గా తడి అంతా ఆరిపోవాలండి. ఆ తడి మీద ఫ్రై చేసుకుంటే గిన్నె మాడిపోతుందండి. సో కొంచెం తడి ఆరిపోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. పొయ్యి మీద ఇలా ఒక మందపాటి బాండి పెట్టుకొని అవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెడితే మంచిగా ఫ్రై అవుతాయి. ఫాస్ట్గా చేసేయకండి. హైలో పెట్టి మీడియంలో పెట్టుకొని నిదానంగా చేసుకోండి. పిల్లలకి పెట్టేది కదండి, నీట్గా చేసుకోవాలి. కొంచెం టైం తీసుకొని చూడండి, మంచిగా ఫ్రై అవుతున్నాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి నీట్గా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. నేను ఈ 3 తీసుకుంటున్నాను ఈక్వల్ క్వాంటిటీలో. బాదము, జీడిపప్పు, వాల్నట్స్. చాలా ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. మీకు కావాలంటే ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్, మీ దగ్గర అవైలబిలిటీలో ఉండేదాన్ని బట్టి. ఇవే వేయాలని ఏం లేదండి. నేను ఇవి తీసుకుంటున్నాను, జస్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఏమేమి యాడ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టము. ఇంకా వీటిలోకి ఓట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా పెసలు కానివ్వండి, రెడ్ గ్రామ్స్ కానివ్వండి, చాలా ఉన్నాయండి. మక్కానా యాడ్ చేస్తారు కొంతమంది. ఎవరెవరి ఇష్టం వాళ్ళదండి. పిల్లలు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. 6 months నుంచి అంటారు కానీ 6 months నుంచి తినలేరండి పిల్లలు. ఒక 7 కంప్లీట్ అవ్వాలి. 8th రన్నింగ్ ఆర్ 8th కంప్లీట్ అయిన తర్వాత నుంచైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ వాము అండి. వాము కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వాము వేయడం వల్ల ఏంటంటే పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఇది మంచిగా పనిచేస్తుందండి. కొంచెం మంచి స్మెల్ వస్తుందండి ఫ్రై అయిన తర్వాత. లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే మళ్ళీ మాడిపోతుంది. ఇది మాత్రం జాగ్రత్త చేసుకోండి, దగ్గరే ఉండి పక్కకు వెళ్ళడం అలా చేయొద్దండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఇది కూడా దాంట్లో యాడ్ చేసుకొని ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మంచిగా మిక్సీ పట్టేసుకుందాము. మరీ మెత్తగా ఉండకూడదండి, మరీ బరకగా ఉండకూడదు. నేను చూపిస్తాను చూడండి. కొంచెం మీడియం ఇలా పట్టుకోవాలి. ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 20 days వరకు వస్తుందండి. ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నాండి. ఒక పెద్ద గ్లాసు బాగా ఉడికించాలండి. ఉడికిస్తే పిల్లలకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇలా 2 స్పూన్స్ బౌల్లో వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకోండి. నీట్గా ఉండలేమీ లేకుండా స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి, ఉండలేమి ఉండకూడదు. ఇప్పుడు ఈ వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఈ మిక్చర్ దాంట్లో వేసేసుకోవాలండి. మంచిగా ఉడికించుకోవాలండి. మంచిగా ఉడికిస్తేనే పిల్లలకి డైజెషన్ ఇష్యూస్ లేకుండా నీట్గా ఉంటుంది. దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చండి, స్వీట్, హాట్. స్వీట్ ఇష్టపడే వాళ్ళు కొంచెం బెల్లము, కలకండ అలా వేసుకోవచ్చు. లేదు స్వీట్ ఇష్టపడరు అనుకుంటే కొంచెం సాంబార్ కారము, లైట్గా సాల్ట్ వేసుకొని పెట్టేసేయండి పిల్లలకి. 2 ట్రై చేయండి. పిల్లలు ఏది ఇంట్రెస్ట్గా తింటున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అలా అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏది ఇంట్రెస్ట్గా తింటుంటే దాన్ని బట్టి అలా చేసి పెట్టండి. చూడండి, ఇలా దగ్గర పడాలండి బాగా ఉడికి.
ఇలా మంచిగా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా మంచిగా నెయ్యి వేసి పెట్టండి పిల్లలకి, బాగా వెయిట్ గెయిన్ అవుతారండి. చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఇదేనండి మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.